అంటే ప్రశ్నకి ఎందుకంటే బీజేపీ ఉద్యమంలో ఏమున్నది ఎట్లా ఉన్నది కావడం వాళ్ళు కేవలం ఒక రాజమేంద్ర ప్రధాన రాజీనామా ₹1,00,00,000 మనకి ప్రధానమంత్రి మూడో డిమాండ్ అసలైన డిమాండ్ చేసింది కాదు బీజేపీ చేసిన తప్పది. మూడో డిమాండ్ ఏంటి? విద్యాసంఘ సంస్కరణలు కావాలి, ఏదైతే ఇప్పుడు పేపర్ లీక్ కాకుండా పని చేయాలి, పరిమితంగా ఉంటుంది. కానీ రాజకీయ ఏజెండా తీసుకుని వాళ్ళు ఆయన ఇగ్నోర్ చేయడం వల్ల ఎప్పుడు కూడా మనకు దాని నేరపూరిత నిర్లక్ష్యం ఉంటుంది. కేంద్రం నేరపూరిత నిర్లక్ష్యం ఎందుకంటున్నారంటే ఎప్పుడు ఎంతైతే ఇగ్నోర్ చేస్తూ అంత మెడగబడుతుంది. మనకు తెలుగులో సామెత ఉంది కదా, మెరుగుపడ్డ పాము కాబట్టి మనది పామును తీసి పడేయాలి. అది చేయకుండా ఇప్పుడు ఏదైతే మోడీ గారు నష్ట నివారణ చేసుకుంటూ కొత్త చేస్తున్నారు కదా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పంపుతారు, సభలో మీరు సభలో చర్చిద్దామంటున్నారు. ఎక్కడికి వచ్చిన ఇదే పని మొదలు ఉంటే అప్పటికి 25 రోజులు ఇవ్వాలి. 2006 నుంచి 2013 వరకు 12 సార్లు పేపర్ లీకేజ్ అయినా ఏ మంత్రి రాజీనామా చేసినప్పుడు ఏ ఫాస్ట్ ట్రాక్లు కోర్టులు పెట్టిలన్నా? ఇప్పటికిప్పుడే నరేంద్ర మోడీ గారు ఏదో కాదన్నా మీరు అంటున్నది అది కాదన్నా. 2006 నుంచి 2013 వరకు 13 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఇదే ఢిల్లీలో 3 సార్లు పేపర్ లీక్ అయింది 2013లో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మంత్రి రాజీనామా చేశాడు? శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలకి పరిచయం చేస్తారు. అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నది, ఇలాంటి దుర్మార్గం పనులు చేయలేదు కదా. సరే మీకు ఇస్తాను, నేను ఇచ్చాక ఆయన మాట్లాడినండి, మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దానికి ఆలోచిస్తున్నాడు అంటే ఆయన మాట్లాడండి, అదే చెప్తాను. నేను ఆపాను సార్, మీరు మాట్లాడండి. నేను ఆపాను, మీరు మాట్లాడండి. నేను ఆపాను, నోట్ చేసుకోండి. ప్రభుత్వం అనేది డిఫెన్స్ చెప్పడం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ మీరు అన్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పు ఎక్కడైతుంది ఆపర్చునిటీ. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గిఫ్ట్ చేసి తప్పు చేసినా వాళ్ళు ఇంత ముందు పెట్టి మిమ్మల్ని 12 ఏళ్ళు ఎత్తుకెట్టుకున్నారు ప్రజలు. మీరు అదే తప్పు చేస్తారా? ఇప్పుడేంటి అంటే ఏమంటే మాట్లాడినట్టు నేను మాట చెప్తాను. ఇప్పుడు ఏమంటున్నానంటే పార్లమెంట్ సాక్షిగా చర్చ జరగకపోతే మన పిల్లలే ఉంటారు, మన పిల్లలే ఉంటారు. మన పిల్లలు తప్పు చేస్తే బండ చేసుకోవటం బాబు ఏం చేస్తాం? ఆ పిల్లలు తప్పు చేస్తున్నారు, ఆ పిల్లలకి అనుమతి చేస్తానండి. వాళ్ళ వెనక నేను లక్ష్మీగారు నేనైతే చాలాసార్లు చర్చలు కొత్తగానే మాట్లాడుతున్నాను. బీజేపీ వెనక విదేశీ శక్తులు ఉండొచ్చు అని అనుమానించిన మొట్టమొదటి. రెండోది ఏం చెప్తానంటే ఇప్పుడు మీరైతే ఆరోపణ చేస్తున్నారో బీజేపీ పుట్టిననాడు చెప్పాను నేను, ఇది కంది కట్టిన మంట లేకపోతే ధన్యతన మంట ఇది ఆగుతుంది. ఎందుకంటే ఒక్క ఇప్పు వర్తం గుంజుతుంది తప్పు అన్నాను. కానీ ఆ ఇప్పు వర్తం గుంజినప్పుడు మీరు చేసిన పని 24 రోజులు టైం దొరికింది. సోనబాబు చేస్తున్నారు. మొదటి వారంలో విద్యుత్ చనిపోయింది కదా, ఆయన ఏమన్నాడు 21వ తేదీ నాడు నేను జనవరి సంవత్సరంలో బతికే ఉంటే అప్పటిదాకా నా నిరాశ కొనసాగుతుందన్నా. అప్పుడన్నా కనీసం జ్ఞానం ఉండాలి కదా. మనం పార్లమెంట్ సమావేశం అవుతుంది, సమావేశమైనప్పుడు గొడవ జరుగుతాయి, జరగకుండా ఉండాలంటే వాళ్ళతో మాట్లాడదామని ఉండాలి కదా. ఎప్పుడు మాట్లాడింది? గొడవ జరిగిన నాడు, గొడవ జరుగుతున్నప్పుడు మన జేపీ నడ్డా గారికి ఇద్దరు నుంచి మాట్లాడింది కదా, గంట కూర్చొని పెట్టింది 10 నిమిషాలు మాట్లాడింది. ఇదే మాట మొదలంతా ఏమైతుండే బాగుండకపోతున్నా. నేను చేసే క్షేమం చెప్తున్నాను, మీరు ఇట్లా గుడ్డో చేస్తుంటే పోతే ఎవరి గంట వాళ్ళు మాట్లాడితే తప్పు అవుతాను. రెండో చెప్తున్నాను, ఆనాడే మీరు మాట్లాడుంటే రాహుల్ గాంధీ అయితే ఒక్కనాడు కూడా ఇచ్చింది పోటీ కదా, అది తక్కువ చాలా మంది తప్పు అంటే నేను రాహుల్ గాంధీ పోక కూడా తప్పు కరెక్ట్ అంటాను. ఎందుకు కరెక్ట్ అంటున్నాను అంటే విద్యార్థుల ఉద్యమం చేస్తున్నారు కదా, దీని రాజకీయ పార్టీ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చేసిన దానికి మద్దతు ఉండాలి. ఇప్పుడు ఏమైంది మాట పార్టీలో ముచ్చిపోయి కడితే దీన్ని చేయకూడదు. కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ ఆంధ్రతో భవన కొట్టుకున్నారు గారు దుర్మార్గం కాదా? ఇవాళ ఏమైందంటే భీమని ఇక్కడ పుట్టలలో పావులు ఉన్నట్టు పార్టీకి మొత్తం ఇవాళ వెళ్ళిందా అసలు పోయింది. అసలు సంగతి ఎక్కడ పోయింది చెప్తలేదు. నేను కూడా చెప్తున్నాం, అక్కడ సంఘ విద్రోహం చర్యలు చేసినాయి. దానికనే 140 మంది పోలీసులు గాయపడ్డారు ఇటు పక్కన అన్న ఉద్యమం మొదలు మంచిగా అవుతుంది. నేను ఫస్ట్ చెప్తున్నాను, ఏ ఉద్యమం అయినా విద్యార్థులు కానీ ఉద్యోగులు మొదలుపెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం నుంచి అది జరిగింది. 69 ఉద్యమం దాన్ని ఎవరు సొంతం చేస్తున్నారు? విద్యార్థులు మన ఉద్యోగులు మొదలు పెడితే
చెన్నారెడ్డి, మదన్ మోహన్, మల్లికార్జును సొంతం చేసుకుని 11 సీట్లు గెలిపించామని కాంగ్రెస్ గెలిపించారు. 75 సంగతి 74 సంగతి చెప్తున్నారు. ఎమర్జెన్సీ దిగించక ముందు లోకనాథ్ జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేస్తే దాన్ని ఉపయోగించి జనతా పార్టీ ఉపయోగపడ్డది. అర్థం చెప్తున్నా. అన్నా ఆధారం ఉద్యమం చేస్తాం 2010-11 కేంద్ర వారు లాభపడ్డాడు. ఇప్పుడు విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భీమలు పెట్టి కుట్టాలి రేపు పొద్దున పాములు చేరుకున్నాడు. ఇవాడు ఏమైంది ఆఖరికి రాజీనామా పాములు కానీ ఇప్పుడు క్రేట్ కొట్టేసాడు. మీరు చేసిన తప్పులకు అక్కడ రాజు కానీ క్రేట్ కొట్టేసాడు. మీ ఇష్టం భయపడేం కదా, ఎంతమంది అక్కడికి గమ్మగొట్టారు మీకు తెలిసి భయపడేం కదా. ప్రధానమంత్రి ఆఫీస్ ముందరికి ఇంటికి పోతుందంటే మల్లికార్జున ఇంటి దగ్గరే ఉంటది కదా, మరి దానికి ఇంటికి ఎంత భయపడేం కదా. నిన్న తనున్నారు కదా పోలీసులు, నిన్న ఏమైంది రాత్రి అంతా అయిపోయింది కదా. నేను రాత్రి ఏం చేసిండు ఆ పోలీసులు కొట్టడం చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమంటే స్వయం కృత పట్టించుకోకపోవడము. ఏమైతే చూద్దాము ఈ పోరాటం ఏమైతే చూద్దామని పోరాటం వెంట పెద్దలు ఉన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయి. పోరాటం వెనుక ఇప్పుడు ఏమైతే 3 డిఫరెంట్ నేను ఎక్కువ మాట్లాడింది. పోరాటం వెనుక ఎటువంటి అంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగా అయితే అంటారు సుమంగం కదా, మన భారతదేశ పరిస్థితి వదిలేదా అట్లా కాదు అంటున్నాం. వీళ్ళు ఎంత అన్నా అట్లా కాదు, మన దేశం వేరు అది వేరు. ఇంకో మాట చెప్తున్నాం. ఇప్పుడు మెల్లమెల్ల ఇగ్నోర్ చేసుకుంటూ ఇప్పుడు పట్టించుకోవాల్సి వచ్చింది కదా. నేను చెప్పాను కదా, బలవంతమైన సర్పం కలిగి మన చేత కావడానికి మధ్య అన్నట్టు నేను బలవంతుడు నాకేమైతుంది, ఎవరు చేస్తే ఏమైతుంది, ఎవరు మంచి ఏమైతే ఇదే జరుగుతాడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు. అప్పుడు కట్టే 250 పరిస్థితులు ఎందుకైంది. ఎవరెస్ట్ దగ్గర ఎక్కరాయా వివరాలుగా చాలా మాట్లాడు. ఎవరెస్ట్ దగ్గర పెట్టి ఇల్లు అదే ఉంటుంది, మీకు కార్స్ అవుతారు, వస్తాయి అన్న. ఏమైంది ఆ తీర్థం కూడా అదే. నేనేమంటున్నానంటే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉంటుండదు. ఆ ప్రభుత్వం చేసిన పని ఏంటి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. మన పిల్లలు ఏదనుకుంటే దాన్ని ఏం జరిగింది మంచి చెడ్డని మాట్లాడాలి. మాట్లాడడానికి ఎవరు అంటాడు. మీరు పార్లమెంట్ లో 2 రోజులు కొట్టండి కదా, మొదటి రోజు. ఆ మొదటి రోజు మీరు మాట్లాడితే రాహుల్ గాంధీ రోడ్ ఎందుకు చెప్తాడు. రాహుల్ గాంధీ ఇలా అంటే ఇంకోటి రామ్మోహన్ గారు, ఇప్పుడు ఏదైతే జరిగిపోయింది ఓకే, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయాలి? ఇంకోటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విద్యార్థుల్లో కావచ్చు, కొంతమంది పోలీస్ డ్రెస్సుల్లో కూడా వచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దీనిలోకి వచ్చారని వార్తలు వస్తున్నాయి. వాస్తవం ఉందంటారా? నేను చెప్తున్నాను సార్, పూర్తిగా విదేశీ శక్తులు విధానం అవుతున్నాయి. దేశాన్ని అత్యంత పట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొద్దున కష్టపడి ఎందుకంటే అది వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇప్పుడు పక్కన చెప్తున్నా ఇక్కడ నిన్న సాయంత్రం బుధవారం రాత్రికి మొత్తం లాడి కట్టెక్కడి రాగెక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఇంకా భయపడ్డాం కదా. కొన్ని లారీల రాళ్ళు అక్కడ ఉంటే కదా చూసుకున్నది. 140 పోలీసులు ఎప్పుడైనా గాయపడ్డదా? అంతే పోలీసులు చేసే దౌత్యాన్ని కూడా నేను వ్యతిరేకిస్తాను. అన్న పంచి కూడా ఉన్నది. ఒక తల్లి ఒక పిల్లగాన్ని తీసుకుపోయి పక్కబడి కూర్చోబెట్టి పొద్దు మీద దెబ్బలు వస్తాం అంటే అట్లానే ఒక్కడికి 10 మంది కొట్టించుకుంటున్నాను. నేను ఒక్క పోలీసు 10 మంది కొడుతున్నాను. నేనేమంటాను, ఏ ఉద్యమం అయినా కూడా కొంచెం పక్కదాన్ని పట్టకుండా ఉండాలంటే ఆ నాయకత్వం వహించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే చంపారణ ఉద్యమంలో ఒకనాడు గాంధీ గారే ఇంతకు మొదలై పోలీస్ స్టేషన్ దాడి కంటేస్తుంటే చంపారణ ఉద్యమం ఆపిండి ఆయన. ఏంటి గాంధీ గారు వద్దన్నాడు. అందరూ అసమర్థులు బామలేదన్నారు. కానీ ఉద్యమం సత్యంగా కాదా ఎప్పుడు హింసకు ప్రేరేపితమై చిన్న కాదే కాదు. ఆ కాదును సరిగ్గా వచ్చేసుకుంటే ఈ సమస్య జరగకపోయి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల జరిగింది. ప్రతిపక్షాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు మొత్తం ఏం కాకుండా అయిపోయింది. రైట్ సార్, మీ అభిప్రాయం తెలియజేశారు. మళ్ళీ మాట్లాడతాం మీతో. నేను మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు ఏంటి శివకుమార్ లాల్ గారు, ఏంటి ఢిల్లీలో ఈ రచ్చకి కారణం ఏంటి? కొంతమంది ఏమో రాహుల్ గాంధీ దీన్ని రాజకీయం చేయడానికి ఈ రకంగా వచ్చి విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారని కొంతమందిలో మాట్లాడుతున్నారు. నీట్ పేపర్కి సంబంధించిన దానిలో అసలు ఏం జరుగుతుంది, ఈ ఆందోళన ఎప్పుడు ఆగాను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పే వాళ్ళ మాటలను మీరు ఎలా చూస్తారు? ముందుగా ప్రేక్షకులు మీకు వారికి నమస్కారం. ఒకటి ఇప్పటికి 12 సంవత్సరాలు ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది, భారతదేశం నిలుతుంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది, ఏంటంటే ఎక్కడ ఎవరిని పడితే ఏ పార్టీని ఎట్లా తొక్కాలనేదే ఆలోచనిస్తుంది. ఇంతే తప్ప ఇంకేం లేదు. వాళ్ళు 12 సంవత్సరాలు అధికారంలో రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పులు చెప్పిండ్రు.
మళ్ళీ ఈ రోజు అధికారంలో వాళ్ళే ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తున్నారు. ఈ రోజు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిన దానికి ఇమీడియట్ గా ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయమని చెప్పి మాట్లాడడం జరిగింది. అది మొత్తానికి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ అది స్థాపించడానికి కారకులు ఎవరు? ఇదే